వెల్కమ్ టు వితి న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వితి న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పెన్షన్ పెంచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్. పింఛన్దారుల్లో ఆనందమన్న ఎమ్మెల్యే. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన సంవత్సర సంబరాలు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. ఏపీ సీఎంకు అభినందనల వెల్లువ. క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన జగన్. హైదరాబాద్ గాంధీనగర్ లో దారుణం. పాత కక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం. ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దశల వారీగా పింఛన్ పెంచుతామని గతంలో హామీ ఇచ్చారు. చెప్పిన మాటకు అనుగుణంగా కొత్త సంవత్సరం రెండో దఫా 250 రూపాయలు పెంచారు. దీంతో పింఛన్దారుల్లో ఆనందం కనిపిస్తోందని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీ దేవమ్మ అన్నారు. స్వగ్రామం చిరుకులపాడులోని లబ్ధిదారులకు ప్రభుత్వం పెంచిన పింఛన్లను ఇంటింటికి వెళ్లి అందించారు. గత ప్రభుత్వంలో పింఛన్ పొందాలంటే అష్ట కష్టాలు పడ్డ లబ్ధిదారులు అర్హులు ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ ద్వారా నూతన పింఛన్ను సులభంగా పొందుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణగిరి మండలం ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామరెడ్డి, ఎంపీడీఓ సుబ్బారెడ్డి, ఈవో ఆర్డి నరసింహులు, పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు. డబ్బులు డైరెక్ట్ 2500 వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర సంబరాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం ప్రతి కుటుంబం సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరూ కలిసికట్టుగా కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాలని కోరారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. జై టీడబ్ల్యూజీ, జై టీడబ్ల్యూజీ, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, జై టీడబ్ల్యూజీ, జై టీడబ్ల్యూజీ. నేను పట్టుకొని అందరికి ఫోటో ఇస్తానంటే తమ్ముడు ఆపేది. ప్రజలందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం 2022 ప్రజలందరి కుటుంబాలలో సుఖ సంతోషాలు, ఆనందాలు వెల్లువిరవాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా కరోనా మహమ్మారి మరో రూపంలో ఏదో ఒమిక్రాన్ అనే వేరియంట్తో మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. దయచేసి అందరం కలిసికట్టుగా కరోనాను తరిమి కొట్టినట్టుగానే ఒమిక్రాన్ను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ శానిటైజర్ వినియోగించాలి, మాస్కులు వాడాలి, భౌతిక దూరాన్ని పాటించాలి, ప్రభుత్వాలు ఆదేశించిన నిబంధనలు పాటించాలని కోరుకుంటూ మరోసారి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన ప్రజలందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం జగన్ కు అభినందనలు వెల్లువెత్తాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులు ఆయనకు విషెస్ చెప్పారు. వేద పండితులు సీఎంను ఆశీర్వదించారు.
प्राची दिग्भागे इंद्रो देवता इंद्रप्रसादात् राज्याभिवर्धनमश्नुते तेन प्राचीं दिवञ्जयति तं दक्षिणा परिवहन्ति श्री श्रीनिवासः परमन्धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः वयत विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वज्रस्वमायुष्यमारोग्यमाभिधाच्चोभामानं महीयते धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः श्रियकान्ताय कल्याणनिधये निधयेत्तिमान् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् शतमानं भवति शतायुः पुरुषश्चेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति प्रसन्नवेङ्कटेश्वर प्रसाद सिद्धिरस्तु सकल कल्याण समृद्धिरस्तु। హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నూతన సంవత్సర వేడుకల్లో పాత కక్షలతో అర్ధరాత్రి గొడవ చెలరేగింది. గొడవ ఆపడానికి వెళ్లిన శివప్రసాద్ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. నిందితులు వినయ్ కుమార్, శ్రీనివాస్, జస్వంత్ తో పాటు మరో 15 మంది ఉన్నారు. ఈ ఘటనలో శివప్రసాద్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. శివప్రసాద్ ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూమిని చేపల చెరువుగా మార్చారు. కేటుగాళ్లు వాగు నుండి నీటిని దొంగలించి చేపల చెరువును నింపారు. నిర్వాహకులు ప్రమాదకరమైన క్యాట్ ఫిష్ ను పెంచుతూ కోళ్ల వ్యర్థాలను ఆహారంగా వేస్తున్నారు. ఇష్టారాజ్యంగా నిషేధిత క్యాట్ ఫిష్ పెంపకంపై ప్రశ్నించిన స్థానికులను బెదిరిస్తున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
నిలుపుతంతో పాటుగా నిషేధిత క్యాట్ ఫిష్ ఏదైతే ఉందో ఆ క్యాట్ ఫిష్ ని అక్కడ పెంపకం చేయడంతో పాటు చేపలకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు తీసుకుని వచ్చి అక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితులను ఉత్పన్నం క్రియేట్ చేస్తున్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసే కార్యక్రమం జరుగుతుంది. దాంతోపాటు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత తీసుకున్నటువంటి షరతులతో కూడుకున్నటువంటి పట్టాలు మేము తీసుకొని సాగు చేస్తామనే పేరుతో ఏదైతే పేరుతో తీసుకుంటున్నారో ఆ భూముల్ని ఉపయోగిస్తామని చెప్పినటువంటి ఏదైతే కాజు చెప్తున్నారో ఆ కాజుకి వ్యతిరేకంగా వేరే పద్ధతిలో అక్రమంగా క్యాట్ ఫిష్ ని పెంచుతూ పర్యావరణాన్ని దెబ్బతీసే కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయానికి సంబంధించి నిన్న ఇబ్రహీంపట్నం తహసీల్దార్ శ్రీ మన్య సూర్యారావు గారికి రాతపూర్వక ఫిర్యాదు, దాంతోపాటు దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం నుంచి కొంతమంది అధికారులు కూడా ఇటువంటి కబ్జాలకి, ఇటువంటి అక్రమ చేపల చెరువులకు సంబంధించిన దాంట్లో వీళ్ళ అధికారుల పాత్ర కూడా ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. ఒకవేళ లేకపోతే ఇప్పటికి నేను ఇచ్చిన ఫిర్యాదు మీదైనా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. శాఖాపరమైన చర్యలు తీసుకుని సదరు షరతులతో కూడుకున్నటువంటి పట్టాన్ని క్యాన్సిల్ చేయడంతో పాటు ఎవరైతే అక్రమంగా చేపల చెరువుల్ని పేరుతో షార్క్ ఏదైతే ఈ క్యాట్ ఫిష్ ని పెంచుతున్నారో ఆ చెరువులన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించి వాటన్నింటినీ డిస్ట్రాయ్ చేయడంతో పాటుగా సదరు వ్యక్తుల మీద ఇబ్రహీంపట్నం తహసీల్దార్ గారు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి రాతపూర్వక ఫిర్యాదులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. జగిత్యాలలో నూతన సంవత్సర బందోబస్తు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు ఒక అనుకోని అనుభవం ఎదురైంది. రాత్రి నూతన సంవత్సర సంబరాల పేరుతో అర్ధరాత్రి మద్యం సేవించి వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుని పోలీసులు ఆపారు. సదరు వ్యక్తికి బ్రీత్ ఎనలైజ్ చేశారు. ఎస్ఐ నవత ఏకంగా 164 వరకు రీడింగ్ వచ్చింది. దీంతో ఎస్ఐ నవతతో వాగ్వివాదానికి దిగాడు. సదరు మందుబాబు ప్రభుత్వం రాత్రి 1 గంటల వరకు పబ్బులకు, రెస్టారెంట్లకు అనుమతులు ఇచ్చింది కాబట్టే తాను మద్యం తాగానని అన్నాడు. ఇప్పుడు ఇలా బ్రీత్ ఎనలైజర్ చేయడం ఏంటని గొడవకు దిగాడు. అతని వివరాలు సేకరించిన పోలీసులు మందుబాబుపై కేసు నమోదు చేసి బండిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆపుతలేను మేడం, నాకు కొంచెము కరోనా వచ్చింది, అప్పుడు దమ్మొస్తుంది, నాకు అందుకే దమ్మొస్తుంది మేడం. ఉన్నారా మమ్మల్ని అట్లా మేడం, ఇప్పుడు అందరినీ గంట సేపు అందరినీ ఎందుకు అడిగిందని చెప్పు. అట్లేదు, అందరినీ చేయమండి. మీరు అందరు చేయండి మేడం, మీరు అందరు చేయండి. ఇప్పుడు వాళ్ళందరి డీటెయిల్స్ అడగమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి వేసిర్రో రూల్స్ ప్రకారం వాళ్ళందరూ చేయమని నేను డీటెయిల్స్ నేను చెప్తా. చేసిన ప్రతి ఒక్కరిని అడుగుతాం డీటెయిల్స్. మరి కేసీఆర్ గారు ఎందుకు పెట్టారు? ఓకే మేడం. మేడం 4J 3 6 5D ALD 18 2957. మేడం మేడం ఇతను చూడండి పర్లేదు. ఐఎమ్ ఆల్రెడీ డాన్స్ తీసుకో.
తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం అన్నంపల్లి అక్విడెక్ట్ పై నుండి ముర్లమల్ల గోదావరిలోకి దూకిన మహిళని కాపాడపోయి ముమ్మడివరం నగర పంచాయతీ 12వ వార్డు కౌన్సిలర్ భీమవరపు విజయ్ ప్రాణం పోగొట్టుకున్నారు. వాలంటీర్ని కాపాడేందుకు గోదావరిలోకి దిగిన కౌన్సిలర్ను స్థానికులు ఒడ్డుకు తీసుకువచ్చేలోపు మృతి చెందాడు. వాలంటీర్ పెద్దపూడి లక్ష్మీకుమారి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మాజీ ఆ అమ్మాయి ఆ బ్రిడ్జి మీద పడిపోయింది. కొత్త బ్రిడ్జి మీద అవతల పక్కన ఉంటే ఈ అమ్మాయి ఇలా వస్తుంది అవసరం ఇలాగ వస్తుంది. ఇక్కడ ఒరిసాలు వేసి పట్టుకోమన్నాడు. అమ్మాయి పట్టుకోలేని పోయి దెబ్బకి వచ్చింది. దెబ్బకాడ అందింది కూడా నా అమ్మాయికి అందినా కూడా మళ్ళీ లోనికి వస్తుంది. అప్పుడు ఈ కుర్రోడు జస్ట్ ఇలా దిగి ఎవరైనా తెలియదు ఎవరో రక్షించడానికి వచ్చారనుకుంటాం కదా, దిగి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా చింతపిల్ల సీన్ అండి మావిడ ఇంకో కుర్రోడు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ నలుగురు కలిసి ఆ వెనక్కి మొత్తం మీద ఒడ్డుకి చేరారు. ఈ సీన్ వచ్చేసాడు. సీన్ వచ్చేసాము అన్నాను. లేదు నాకు కొంచెం భయంగా ఉందో వచ్చేసాను అన్నాడు. అప్పుడు నేను ఇక ఎవరో అప్పుడు మీ ఊరత్న ఏం పేరు గంగాద్రి నేను ఏం పేరు శ్రీహరి నేను వెళ్ళి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామన్నమాట. అది కుర్రోడు సోహలో లేడు. అమ్మాయి అయితే మొలవలేదు. అమ్మాయి నాకు ఎప్పుడు తెలీదు. మేము ఆ పక్కన ఉన్నాం. ఈ కుర్రోడు వెళ్ళటమే తెలుసు కానీ సట్ట తీసేస్తుందో లేదో కూడా మాకు అపర్ చేయలేదు. మేము ఏదంటే అమ్మాయి అంటే మేము టెన్షన్ పట్టింది అప్పుడు కానీ అవన్నీ అపర్ చేయలేదు. చెప్పు తమ్ముడు తమ్ముడు చెప్పు. నేను మామూలుగా సర్పంచ్ గారిని విష్ చేసి మామూలుగా ఇలా వస్తున్నాను సార్ తానేలంక వెళ్ళడానికి. తానేలంక వెళ్తుంటే ఇక్కడ అమ్మాయి మామూలుగా కొద్దిగా వారకు వచ్చేసి అలా నుంచుని ఉంటుంది. నుంచుని ఉంటుంటే మామూలుగా నాకు తెలీదు ఆ అమ్మాయి అని. మామూలుగా ఇంటికాడ అమ్మాయిని మామూలుగా పెద్ద ఆయన ఎవరు కౌన్సిలర్ కాబట్టి ఏదో మామూలుగా వ్యవహారం తేడా ఉంది వార్న్ ఉన్నది అని చెప్పానండి. ఎవరు చేసావు? కౌన్సిలర్ గారికి చేశాను. కౌన్సిలర్ గారు చెప్తే ఆయన భీమవరపు విజయ్ గారు అయితే ఇలా ఉందా ఏంటి వ్యవహారం తేడా ఉందని అంటే ఆయన మామూలుగా పెద్ద కదా అని చెప్తే ఆయన వచ్చేసి రెస్క్యూ చేశారు. అంతే అండి. పడిపోయి ఇక్కడ దాకా కొట్టుకొచ్చింది. అప్పుడు ఆయన దూకి రక్షించడానికి రక్షించారండి. ఆల్రెడీ దూకేసి వెళ్ళిపోయారు. ఆయన రక్షించడానికి మాత్రం పాపం ఆయన లేదండి. నాకు ఈత రాదండి. అక్కడ లాక్కొచ్చారు. అక్కడ లాక్కొస్తే మేము ఇలా నడిచి వెళ్ళానండి. రక్షించడానికి వెళ్ళారండి ఆయన. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో దారుణం చోటు చేసుకుంది. సహాయం చేసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఇద్దరు యువకులు హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు వెళ్తున్నారు. గూడూరు సమీపంలో అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు హైవేపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వాహనంలో పెట్రోల్ అయిపోయింది. గూడూరు గ్రామ యువకులకు సహాయం కొరకు వారి బైక్ నుండి పెట్రోల్ ఇచ్చి సహాయం చేశారు. హైదరాబాద్ యువకులు మాది గూడూరు, అక్కడికి వెళ్లగానే పెట్రోల్ పోయిస్తామని ఆ యువకులు చెప్పారు. అందులో హైదరాబాద్ గూడూరు యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. గూడూరు గ్రామానికి చెందిన మరో నలుగురిని రప్పించి సహాయం చేసిన ఇద్దరిని చితకబాదారు. భయంతో చెరో దిక్కు పరిగెత్తిన హైదరాబాద్ యువకులు చీకట్లో బావిలో పడిపోయి ఒకరు మృతి చెందాడు. మరో యువకుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
తమ్ముడు అరే ఎన్నిసార్లు నూతన సంవత్సరంలోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు కరిగి యాసంగి వడ్డు కొనుగోలు చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మహిళా రైతులు నూతన సంవత్సరం వేడుకలు పొలం వద్ద జరుపుకున్నారు. తమ శ్రమం కష్టం మర్చిపోయి ప్రతి సంవత్సరం ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మహిళా రైతు తెలిపారు. ఈ సంవత్సరం మేము పండించే వరిని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఫోటోగ్రాఫర్ అన్నాడు చూసుకుంటుంటే అరే 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 జూమికురా ఎవరు పెట్టుకుంటారు ఇద్దరు అన్న అలుగురు అన్న చూడండి ఇప్పుడు చూడ అయ్యా తింటారు పొలు ఎన్నిసార్లు ఆగురే మొత్తం మనసులే కాదు హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు రైతులు పొలంలలో జరుపుకునుడు ఒక రైతు మహిళగా గర్వపడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఫస్ట్ రైతులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఈ వేడుకను పొలాలలో జరుపుకునుడు మా అదృష్టంగా భావిస్తూ ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్ పొలాలలో జరుపుకొని మేము చాలా సంతోషపడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ చాలా బాధతో ఉన్నారు కాబట్టి ఈ రోజున మంచి ఆలోచన కలిగి మన ముఖ్యమంత్రి వడ్లు కొనే విధంగా దేవుడు మంచి ఆలోచన ఇచ్చి రైతులకు మేలు కలిగే ఆలోచనలను కలిగించాలని చెప్పి ఈ రైతుల పక్షంగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెన్షన్ పెంచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్, పింఛన్దారులు ఆనందమన్న ఎమ్మెల్యే. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన సంవత్సర సంబరాలు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. ఏపీ సీఎంకు అభినందనల వెల్లువ, క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన జగన్. హైదరాబాద్ గాంధీనగర్ లో దారుణం, పాత కక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ VT News. లక్ష్యం సమాజహితం.